హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్. ఇట్స్ మీ సుప్రియ. ఈ వీడియో వచ్చేసి మొన్న మేమందరం కలిసి మంగంపేటకి వెళ్ళాం. ఊరంతా కలిసి అమ్మవారికి పొంగల్ పెడతారని చెప్పాను కదా, ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట. పొద్దున్నే అమ్మవారికి పొంగల్ పెట్టేసుకొని మధ్యాహ్నానికంతా ఇంటికి వచ్చేసి బాగా తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇంత లోపల క్లైమేట్ కూల్గా ఉందనమాట. మా ఇంటి దగ్గర నుంచి మైన్స్ వ్యూ పాయింట్ దగ్గర 1.5 కిలోమీటర్ ఉంటుంది. పిల్లల బెటాలియన్ మొత్తం కూడా ఓపిక్గా నడుచుకుంటూ వచ్చేసాం. మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి మంగంపేట బ్యారెటస్ మైన్స్ గురించి. 95% ఆఫ్ మినరల్స్ ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి. మేము చిన్నప్పటి నుంచి కూడా ముగ్గురై గన్లు అని పిలిచేటోళ్ళం అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యూ పాయింట్ మొత్తం కూడా ఒకప్పుడు కొండ, పూర్తిగా కొండ, అడవి, దట్టమైన అడవి. మాకు ఈ కొండకు ఆనుకొని బస్ స్టాండ్ ఉండేది. అక్కడికి వెళ్ళి నిలబడుకుంటే మా పిన్ని వాళ్ళు మమ్మల్ని చిన్నప్పుడు బాగా భయపెట్టేవాళ్ళు అనమాట. అనకొండలు ఉంటాయి కొండల్లో, మీరు కో అంటాయి అని చెప్పేసి. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే సిల్లీగా అనిపిస్తుంది అనమాట. మొత్తం కూడా వెరైటీస్ మైన్స్కి ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వాటర్స్, అంత లోతులో కూడా అన్ని వాటర్ ఉన్నాయి. దాన్ని ఫుల్ పవర్ మోటార్స్ యూస్ చేసి ఇంకో చోటు నుంచి ఇంకొక చోటుకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అక్కడే పక్కకు వదిలేస్తున్నారు అనమాట. అది కూడా వీడియో లాస్ట్ వరకు చూపించండి. ఎక్కడ పోతున్నాయి ఆ వాటర్ అనేది కూడా చూపించేస్తాను. ఇక్కడ మా పిన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ పైనుంచి ఎవరో ఒకప్పుడు పడిపోయారంట. నిజమే కదండి బాబు, ఇంత రిస్కీ ఏరియాలో వర్క్ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి. మా బాబాయ్ వాళ్ళకి, అక్కడ వర్క్ చేసి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. దాన్ని చూస్తుంటేనే నాకు సగం కళ్ళు తిరిగేస్తున్నాయి. ఏంట్రా ఇంత చిన్న దారిలో నా లారీలు తోడుకొని పోతూ ఉంటారు. ఈరోజు ఈ వీడియో తీసే రోజు సండే కాబట్టి హాలిడే అనమాట మైన్స్కి. ఎక్కడా కూడా లారీలు కనపడట్లేదు, లేకపోతే ఫుల్ బిజీగా మొత్తం మైన్స్ మొత్తం కూడా చూపిస్తూ ఉన్నాయి వాళ్ళు. ఇక్కడి నుంచి మేము మొత్తం చెక్ చేసుకొని ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా మంగంపేటని కొంచెం గొప్పగా మీకు చూపిద్దామని తీస్తున్నాను. తెలియని వాళ్ళంటే తెలుసుకోండి. ఇది వచ్చి వైఎస్ఆర్ డిస్టిక్లో ఉంటుంది. ప్రస్తుతానికి ఇది అన్నమయ్య డిస్టిక్గా మారిపోయింది. మొత్తం అంతా అయిపోయింది. కాసేపు ఫోటో సెషన్స్ అయిపోయి ఇదిగోండి ఇక్కడ వస్తుంది కదా లారీ, ఇలాంటివి కూడా తిరుగుతూ ఉంటాయి. దాని టైర్ చూసినారంటే దాని కింద పడినా ఉంటే న్యాయం అయిపోతాం. ఇంతకుముందు నేను వాటర్ చూపించాను కదా, అక్కడి నుంచి మోటార్స్ పెట్టి వదులుతారని. ఇదిగోండి ఇక్కడ పోతున్నాయి. ఈ సౌండ్ ఎంత దూరం వినపడుతుందంటే అంత దూరం వినపడుతుందండి బాబు. తాకే పగిలిపోతుంది వాటర్ సౌండ్కి. పెద్ద వాటర్ ఫాల్స్ ఎలా పడుతుంది అంత సౌండ్ వినపడుతుంది అనమాట. మొత్తం చూడండి, ఇక్కడ రోడ్లు అనేటివి అస్సలు బాగుండవు. ఎందుకంటే లారీలు దిగేటప్పుడు రోడ్లు ఏమో ఉండవు చెప్పండి. మొత్తం కూడా మేమంతా బెటాలియన్ మొత్తం ఫోటో సెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్లైమేట్ని కొంచెం కూల్గా ఆస్వాదిస్తూ పోయినాం. సొగందారికళ్ళ లోపల మానవుని దేవుడు మమ్మల్ని కరుణించి వర్షం కూడా పడింది అనుకోండి, అది సెకండరీ. సో నాకు తెలిసినంత వరకు ఇది మా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మొత్తం కలిపి ఫస్ట్ టైం వెళ్ళాము. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు